సార్ నమస్కారం. నమస్తే మనోహర్ గారు. సార్ ఏంటి సార్ అంటే ఇది సందర్భమా, అసందర్భమా, లేకపోతే అవసరమా, లేకపోతే ఇది రచ్చన, ఏంటో అర్థం కావట్లే. గత 25 రోజులుగా నలుగుతూనే ఉంది. ఎవరి లోపల దీని మీద ఏదో ఒక రకంగా స్పందిస్తూనే ఉన్నారు. ఎక్కడ చలారని ఇవ్వట్లేదు దీన్ని. సో ఈ రోజు నేను కూడా ఆపేద్దాం అనుకుంటున్నాను సార్. ఈ రోజు మీ ఇంటర్వ్యూ లాస్ట్లో ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పెద్దగా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఏదో జనసేన వాళ్ళు వచ్చారు, నలుగురు మాట్లాడారు, మన తెలంగాణ జర్నలిస్టులు కూడా అడిగాను, ఎవరు రాలేదు దీని మీద వివరణ తీసుకోవడానికి. ఏంటనేది క్లారిటీ ఉండాలి కదా. ఒక వాదనమే కదా మనం వినకూడదు, అందరి వాదనలు కూడా వినాలి కదా. నేను కూడా ఎవరు ఆయన పేరు మన పాశం యాదగిరి గారికి ఫోన్ చేశాను, వస్తానన్నారు, ఆయన రాలేదు. పృథ్వీకి ఫోన్ చేశాను, ఆయన రాలేదు. ఇంకా 2-3 అడిగాను. మన దిలీప్ గారు స్పందించారు, ఆయన రీతిలో దానికి సమాధానం చెప్పారు. సో ఏంటి సార్ అసలు మీరు మరి, ఎందుకంటే మీరు కూడా తెలంగాణ వాసి, సీనియర్ జర్నలిస్ట్ కూడా, మీరు కూడా ఏం జరుగుతుంది సార్ తెలంగాణ రాష్ట్రంలో? ఈ ఎపిసోడ్ మొత్తంలో కేంద్ర బిందువు నాగేశ్వర్. నేను ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ అనడం మానేసి కామ్రేడ్ నాగేశ్వర్ అని అనడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఆయన్నే ఓపెన్గా చెప్పాడు, నాకు ఎర్రజెండా కప్పండి కావాలంటే కానీ వైఎస్ఆర్సీపీ, నేను సిపిఎం అని చెప్పడానికి గర్వపడతాను అన్నాడు. కనుక ఇప్పటి నుంచి ఆయన ప్రతి వీడియోలో కూడా సిపిఎం అని చెప్పుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మిస్లీడింగ్ గా ఉండదు. ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నప్పుడు అన్ని బ్యాలెన్స్ చేసి మాట్లాడతారు అనే ఒక విశ్వాసం ప్రజల్లో ఉంటుంది. మీరు సిపిఐ నారాయణ మాట్లాడుతున్నాడు అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు ఆయన. ఎందుకంటే మోడీతో మొదలు పెడతారు, మోడీతో అంతం చేస్తారు, మోడీని తిడతారు, ఆర్ఎస్ఎస్ని తిడతారు. కనుక ప్రజలు ఎక్కడ మిస్లీడ్ కారు కదా. కానీ నేను అట్లా ఏం చెప్పను, న్యూట్రల్ అని ఇమేజ్తో ఉంటా నేను చాలా. అందుకని ప్రేక్షకుడు ఏం చేస్తాడంటే ఆశగా చూస్తాడు, చక్కటి విశ్లేషణ చేస్తారు, నాకు నిజాన్ని అందిస్తారు. కనుక నిజాన్ని అందించడం లేదు కదా, మైండ్లో ఉన్న సిద్ధాంతాన్ని, తన ఐడియాలజీని, తన కమిట్మెంట్ దాన్ని అందిస్తున్నాడు, తప్పుదారి పట్టిస్తున్నాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఒకటి ఆయన చేసిన కామెంట్, ఇది అమిత్ షా అండ్ పవన్ కళ్యాణ్ కూర్చొని మాట్లాడు, ఆయన కాయిన్ చేసిన పదం కూడా ఉంటుంది, ఫ్రెండ్షిప్ అనేది మనకు కల్మషం లేని స్నేహము అని మాట్లాడతాం తెలుగులో. అంటే కల్మషం ఉండే స్నేహం కూడా ఉంటుంది. ఇలాంటిది విన్నాం. కానీ కొత్తగా ఆయన చెప్పింది ఏంది, ఇన్స్టాంట్ ఫ్రెండ్షిప్ అండ్ లాంగ్ టైమ్ ఫ్రెండ్షిప్. ఇలా కొన్ని కాయిన్ చేసి జనం మొదలకు వదిలాడు. అంటే స్నేహం కూడా ఇట్లా ఉంటుంది అని. సో ఇది అనని మాటను అన్నట్టుగా ఇన్స్టాంట్, లాంగ్ టైం ఇవంతా ఫ్రేమ్ చేసి అమిత్ షా నోట్లో పెట్టాడు. ఇప్పుడు అది బయటికి వచ్చింది. వచ్చాక నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని అన్నారు. ఇది కదా అండి మొత్తం ఈ ఎపిసోడ్కి అంతా జరిగినంత ఏంది, ఇది విత్డ్రా చేసుకున్నాక సమస్య లేదు కదా. ఇంకా మీ దగ్గర సోర్స్ లేదు, ప్రాపర్గా ఇది లేదు, కుకప్ చేశారు. కుకప్ చేశాక స్టోరీ కుకప్ చేసిన వాడికి వేరే మార్గం లేదు. గట్టిగా నిలదీసేసరికి ఏమైంది, నిజాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది అందరి ముందు. నేను దానికి మళ్ళీ మేకపోతు గంభీరం ఏంది, నేను ఎంతో ఆయన పైన గౌరవం ఉండి చేసిన, ఈయన పైన గౌరవం ఉండి నాదెళ్ళ అంటే నాకు గౌరవము, పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి మీరు విత్డ్రా చేసుకున్నారు, మీరు వీక్ వికెట్ పైన నిలబడ్డారు. విత్డ్రా చేసుకున్నారంటేనే మీ దగ్గర సత్తా లేదు అని అర్థం. మీ దగ్గర గట్టిగా నిలబడి, ధైర్యంగా నిలబడి ఎదుర్కొనే ఇది లేదు, కుకప్ చేశారు. ఏదైనా ఉండని అయిపోయింది. మీరు గొప్ప విషయం ఏంటంటే విత్డ్రా చేసుకున్నాక ఇంకా ఇవన్నీ ఎందుకు, ఆయన పైన గౌరవం ఉంటే ఉండని వదిలేశారు, వెళ్ళిపోయి ఇప్పుడు స్టోరీ అంతా ఏం తయారు చేశారంటే తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారు. మీరు విత్డ్రా చేసుకున్న వాళ్ళు తెలంగాణ వాదాన్ని ఎందుకు ఎన్నుకున్నారు మీరు?